కర్రీలన్నీ ఒకే రకంగా చేసుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి? బాగుండదు కదా! అందుకని ఈసారి వెరైటీగా చేసుకుందాం. అది దొండకాయ కర్రీ. దొండకాయ కావాల్సింది ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, తర్వాత పల్లీలు, నువ్వులు, మినపప్పు, శనగపప్పు, చింతపండు, కొబ్బెర. ముందుగా ఈ పప్పులను తీసుకున్నవన్నిటిని ఒక్కొక్కటిగా వేయించుకోవాలి. శనగపప్పు, మినపప్పు, నువ్వులు అవన్నీ వేయించుకున్న తర్వాత అన్నీ వేయించి పెట్టుకున్నాక అవి చల్లారాక ఒక్కొక్కటిగా మిక్సీలో వేస్తూ మనము దాన్ని మసాలాలాగా నూరి పెట్టుకోవాలండి. ఇంకో విషయం అండి, పచ్చికాయలు నూనెలో కంటే చక్కగా ఆయిల్ లేకుండా వేయించుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు అన్నీ వేయించుకున్నాక చల్లారి తర్వాత అందులో వేసేసుకోవాలి. ఇందులో వెల్లిపాయలు కూడా వేసుకోవాలండి, చాలా బాగుంటుంది. మనం అల్లం వెల్లిపాయ కంటే వెల్లుల్లి గడ్డలు వేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, చింతపండు కూడా అందులోనే వేసి అందులో కొద్దిగా నీళ్లు పోసి రుబ్బి పెట్టుకోవాలండి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో నూనె పోసి పోపు గింజలు, తర్వాత పచ్చికాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు వేస్తే ముందుగా ఉల్లిపాయలే వేసాను, ఎందుకంటే ఈ కరివేపాకు మిరపకాయలు అయితే చిటపలు ఆడుకుంటూ ఉండండి. అలాగే ఈ కర్రీలో పల్లీలు, పచ్చి పల్లీలు కూడా వేసేసుకోవాలండి. వేగాక మనము దొండకాయలు కూడా వేసుకొని వేయించుకోవాలి. మూత పెట్టుకొని వేయించుకుంటే అది బాగా మెత్తబడ్డాక పప్పులన్నీ కలిసి మిక్సీలో వేయించుకున్నాం కదండి, అది ముద్దలా చేసుకున్నాం కదా మసాలాలా, అది అందులో వేసేసుకోవాలండి. తర్వాత పసుపు కూడా వేసేసుకోవాలి. వేసి బాగా ఒకసారి కలుపుకొని చూసుకోండి, ఒకసారి మెత్తబడిందో లేదో. చూడండి, ఇలా మెత్తగా అయిపోయింది కదా. ఇప్పుడు ఆ నూరిన మిశ్రమాన్ని అందులో వేసేసుకొని అందులోనే మిశ్రమం ఉన్న దాంట్లోనే కొద్దిగా నీళ్ళు వేసుకొని అందులో ధనియాల పొడి, తర్వాత ఉప్పు వేసేసి కలుపుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గనిస్తే కర్రీ రెడీ అండి. అన్నంలోకి చాలా బాగుంటుందండి, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. పచ్చికారం వేసాం కదా.